నాన్నగారు నా పేరు మీద రాసిన ఆస్తిలో సగం వాడికిచ్చేద్దామని అనుకుంటున్నాను. ఏం మాట్లాడుతున్నావు చిట్టి? మీ తండ్రి గారిచ్చిన ఆస్తిలో సగభాగం భాస్కర్కి ఇవ్వడం ఏంటి? తప్పే ఉందమ్మా. భాస్కర్ బావత్ మాత్రం ఎవరున్నారు? తను కూడా చిట్టమ్మని సొంత చెల్లెలాగే చూసుకున్నాడు కదా. అవునత్తా, ఇటు నా పుట్టింటాళ్ళకి ఆస్తుంది, అటు నా అత్తింటాళ్ళకి ఆస్తుంది. పాపం ఏ ఆస్తి లేనిది నన్ను పెంచిన వాళ్ళకి. మనమందరం బంగ్లాలోనూ కార్లలోనూ తిరుగుతూ ఉంటే భాస్కర్ అనే మాత్రం మానమకుల్లాగా బండి మీద తిరిగితే ఏం బాగుంటుంది? సాలేసాలని జీతంతో జీవితకాలం ఒక కూలోళ్ళ కష్టపడుతూ ఆడు బతుకుతూ ఉంటే ఏం బాగుంటుంది? అన్నింటికీ మించి నేను నా అన్నయ్య పెరిగినట్టు నా అల్లుడు పెరగడానికి ఏళ్లేదత్తా. వాడు వాడు యువరాజులా పెరగాలి, యువరాజుగానే బతకాలి. అలా జరగాలంటే మా అన్నయ్య దగ్గర ఖచ్చితంగా ఆస్తి ఉండాలి. అందుకే నా ఆస్తిలో సగం మా అన్నయ్యకి రాసిచ్చేస్తానత్తా. సూపర్ చిట్టమ్మా, నిజమైన చెల్లెలు అనిపించుకున్నావు. బా 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 ఇదిగో నీలాంబరే, విశాఖపట్నంలో నాకు ఉద్యోగం వచ్చింది. అర్జెంట్గా బయలుదేరాలి పదా. ఇప్పటికిప్పుడా భాస్కర్? ఏ ఓ సంవత్సరం ఆగి వస్తావేంటి? ఇదిగా నీ మొగుడితో పాటు కలిసి ఉండాలనుకుంటే బ్యాగ్ చదువుకుని నాతో బయలుదేరు, లేదంటే నీ పుట్టిండి పో. అంత మాట ఎందుకులే భాస్కర్, నువ్వెక్కడుంటే నేను అక్కడే. ఇప్పుడే బయలుదేరుతాను. త్వరగా వెళ్ళి బట్టలు చదువుకుని రా. వెళ్ళా రే అనియా, అదేట్రా, అసలు నీకు ఉద్యోగం వచ్చిందని కానీ విశాఖపట్నం వెళ్ళాలనుకుంటున్నారని కానీ మాతో ఒక్క మాట కూడా చెప్పలేదు. అంటే ఉద్యోగాలు చెప్పొస్తాయంటే ఏదో అనుకోకుండా వచ్చింది. ఇక్కడ పశువుల దగ్గర పేడెత్తడం కంటే విశాఖపట్నంలో ఉద్యోగం చేసుకోవడం మంచిది. అవును, అసలు విశాఖపట్నంలో ఏ ఉద్యోగం వచ్చింది? గాడిదలు కాసే ఉద్యోగం. అవన్నీ మీకు చెప్పలేండి నేను. ఇదిగో నీలాంబరే, బయలుదేరుతున్నావు లేదా? తొందరగా రా. ఇదేంటి ఇప్పటిదాకా బాగానే ఉన్నాడు, ఇప్పటికిప్పుడు ఉద్యోగం వచ్చిందని వాగుతున్నాడేంటి భాస్కర్ గాడు? ఇంతకీ వీడికి నిజంగానే ఉద్యోగం వచ్చిందా? భాస్కరు, నేను రెడీ భాస్కరు, నా లగేజ్ మొత్తం సర్దుకున్నాను. మరి ఆయన తీసుకోవే వెళ్దాం. అలాగే. ఏయ్ నీలు, అమ్మా నువ్వేంటి అలా చూస్తున్నావు? వెళ్ళి నాగమణి బిడ్డని తీసుకురా పో. అదే నా బిడ్డనే తీసుకురా పో. వెళ్ళు. చిట్టమ్మా, ఎన్నాళ్లకు మీ అన్నయ్య ప్రయోజకుడయ్యాడు. నా మొగుణ్ణి ఎలా చూడాలని కోరుకున్నానో అలాగే బతుకుదాం రా అన్నాడు. అందుకే వెళ్తున్నాను. వెళ్ళొస్తాను చిట్టమ్మా. అలాగే వదినా, మీరెక్కడున్నా సంతోషంగా ఉండాలి. రే అనియా, పొరిటినాటికి కబురు చేస్తాను, అప్పుడిక్కడికి రారా. ఎందుకు?
నీకిప్పుడే చెప్పనురా. లాయర్ గారితో మాట్లాడి నా ఆస్తిలా సగభాగం నీకు రాసేసి నీకు సర్ప్రైజింగ్గా ఇస్తాను. ఎందుకంటే మాట్లాడవేంటే? నీకిప్పుడే చెప్పాలా ఏంటి? ఓ నెలాగి రమ్మంది కదా, వచ్చాక చెప్తుందిలే. అప్పటిదాకా నువ్వు ఆగలేవా? సరే సర్లే, ఇప్పటికే ఆలస్యమైంది, వెళ్దాం పదా. రా అమ్మా, నువ్వు రావే, పదండి. అమ్మా చిట్టమ్మ వెళ్ళొస్తాము. బే 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 అలాగే అమ్మా, నువ్వేం బాధపడకు. అనే సంగతి నాకు వదిలే. నేను చెప్పేంత వరకు అన్నయ్యకి ఏసేం చెప్పకు. బే 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 అమ్మా పదండి. బే 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 బే. చిట్టి, మనం మాత్రం ఇక్కడెందుకు? మనం కూడా బయలుదేరదామా? అలాగే అత్త. ఆ, సరే ఉండు, నేనెళ్ళి డబ్బు నగలు తీసుకొస్తాను. ఉం? చిట్టి, చిట్టి, కొంపలు అంటుకుపోయాయి. చిట్టి, అమ్మ ఎందుకో పిలుస్తుంది. ఏమైందమ్మా? అత్త ఏంటందత్త? ఇంకా ఏం కావాలి? మీ అన్నయ్య పరమ దుర్మార్గుడు, నీచుడు, పెద్ద దొంగ. అసలేంటందత్త? నువ్వేమో నా అన్నా అని నీకొచ్చిన ఆస్తిలో సగం రాసిద్దాం అనుకున్నావు. వాడేమో నీకొచ్చిన నగలు డబ్బు అంతా కొట్టేసి నీకు పంగనామాలు పెట్టాడు. అమ్మా నువ్వేం మాట్లాడుతున్నావు? నేను చెప్పడం కాదురా, మీ కళ్ళతో మీరే చూడండి. చూడండి, ఒక్కసారి చూడండి. అందుకే చెప్పాను, ఈ డబ్బు నగలు అన్ని మనింట్లో పెడదామని. విన్నారా? ఇప్పుడు చూడండి, వాడు మొత్తం దోచుకెళ్ళాడు. పదండి, ఇప్పుడే వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇద్దాం, అరెస్ట్ చేయిద్దాం. పదండి. అమ్మా అత్త అత్త వద్దత్త. ఇప్పటిదాకా అని నేను అన్ని అని అనుకున్నాను, కానీ వాడి నన్ను చెల్లి అనుకోలేదు. ఏదేమైనా నేనిద్దామనుకున్న ఆస్తిని వాడే అట్టుకెళ్ళిపోయాడు. ఆడి మీద ఎలాంటి కేసు పెట్టొద్దత్తా. బాధపడచ్చిటమ్మా, మీ అన్న సంగతి తెలిసిందే కదా. పడినా చేస్తాడని నిక్కల్లో కూడా అనుకోలేదు బాబా. సర్లే చిట్టమ్మా, ఈ విషయాలు ఇంతటితో వదిలే. వెళ్దాం పద. అమ్మా వెళ్దాం పద. పద చిట్టమ్మా. చిట్టమ్మా ఎందుకు బాధపడుతున్నావు? మీ అన్నయ్య సంగతి తెలిసిందే కదా. తెలుసు బావా, కాబట్టే బాధపడుతున్నాను. వాడు అడగకుండానే నా ఆస్తిలో సగం ఇద్దామనుకుంటే వాడేమో దొంగతనం చేసి దొంగలా పారిపోయాడు. ఇక జీవితంలో వాడి మొహం మనకి చూపించగలడా? తిరిగి మళ్ళీ మనల్ని కలవగలడా? కలవకపోతే గంగల దూకమని చెప్పు, మనకేంటి? కనీసం ఈ ఆస్తులైనా మిగిలాయి, అందుకు సంతోషించు. అమ్మా చిట్టమ్మ బాధపడుతుంది డబ్బులు నగలు పోయినందుకు కాదు. చేసిన తప్పుకి మొహం చాటేస్తే జీవితంలో బావతో పాటుగా అక్కని కూడా చూడలేమని, జీవితంలో వాళ్ళని కలవలేమని. అర్థమైందా?
అమ్మా ఎవరు వీళ్ళంతా? ఇంకా అర్థం కాలేదా బావా? మా బాబాయ్ ట్రస్ట్ వాళ్ళ దగ్గర నుంచి నా కాస్త పంపించినట్టుగా ఆ పోతురాజు చింతామణికి తెలుసుంటుంది. అందుకే దారి కాసి దోపిడీ చేయడానికి ప్లాన్ చేసుంటారు. అదే నిజమైతే ఒక్కొక్కడిని ఈ రోజు చంపి పడేస్తాను. అమ్మా అమ్మా ఆగమ్మా ఆగమ్మా వద్దమ్మా. కాంతపత్త వద్దత్తా వద్దు, కారు దిగొద్దు, మంచిది కాదు. బావా నా మాట విను, ముందుకెళ్ళొద్దు, పద వెనకల్ని వెనకల్ని. అలాగే చిట్టి. ఏమైంది రవి? చిట్టమ్మా వెనక కూడా జనాలున్నారు. వాళ్ళకి భయపడేదేంట్రా? మొన్న ఊబి దగ్గర చావాల్సింది. అదృష్టం బావుండి తప్పించుకున్నారు. ఈ పూటలో తాడో పేడో తేల్చేస్తాను. అమ్మా అమ్మా ఆగమ్మా. అత్త వద్దు, నా మాట వినత్త, కారు దిగొద్దు. బావా ఏదోటి చేసి అటు ఇటు ఇటనే తీసుకెళ్ళిపో, ముందుక్కడి నుంచి వెళ్ళిపో, పద. ఈ కిరాయి ఎదవలకి భయపడతావేంటి చిట్టి? ఈ రోజు నా చేతుల్లో ఒక్కొక్కరికి చావు తప్పదు. చచ్చారు వీళ్ళు. అచ్చో అమ్మా అత్త, అమ్మా అమ్మా. రేయ్ అత్త, ఎవర్రా మీరంతా? బావా బావా నువ్వు ఆగు. అత్త నా మాట విను. ఈ రోజు మీరు నా చేతుల్లో చచ్చారు. రేయ్ అచ్చో, ఎవర్రా? రేయ్, రేయ్, ఏం కావాలరా మీకు? ఎవర్రా మీరంతా రోడ్డు మీద అడ్డంగా ఉన్నారు? బావా బావా ఆగండి, వద్దు, వెళ్ళిపోదాం. రేయ్ మాట్లాడరేంట్రా? ఎవరు మీరంతా? ఆ? ఏంటి చిట్టమ్మా, బాగున్నావా? బాబాయ్ గారు పంపించిన కోట్ల రూపాయలు, డబ్బు, నగలు, ఆస్తి నీ దగ్గరే ఉంచేద్దాం అనుకుంటున్నావా? వద్దు చిట్టమ్మా, ఆస్తి ఎక్కువైపోతే లావైపోతారంట. నా మాట విని నలుగురికి పంచేయి, కాస్త సన్నబడతావు. రేయ్, ప్రాణాలు తోడుతాను ఏటనుకుంటున్నారు? మీకే మాత్రం ప్రాణాల మీద ఆసున్నా మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, లేదంటే ఒక్కొక్కడిని రేవిట్టేయగలం. అబ్బచ్చా, తమ రేవెడుతుంటే మేము కళ్ళార్పకుండా చూస్తామేంటి? చూస్తారేంట్రా? వీళ్ళ ప్రాణాలన్నీ ఓ కోర్లో ఉన్న బిడ్డ దగ్గర ఉన్నాయి. దాన్ని అట్టుకురండి. వీళ్ళందరూ కుక్కల్లాగా నా కాళ్ళ దగ్గరకు వస్తారు. వెళ్ళండి. రేయ్, రేయ్. రేయ్,
రే పోతురాజు, నా బిడ్డ జోలికొచ్చారో ఒక్కొక్కడిని పొడిచి పాతరెత్తాను. అబ్బచ్చా, నిజమా? నువ్వు పాతరేస్తుంటే చూస్తారేంటి? రేయ్, వెళ్ళండ్రా. ఏంటి? రేయ్, రేయ్, రేయ్. ఏసేంట్రా? అమ్మా! 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 ఎవరిని వదలొద్దు, ఏసేయండి. బాబా నీకేం కాదు, నీకేం కాదు బాబా. బాబా రేపు వదిలేండ్రా, మీకు దండం పెడతాను, వదిలేండ్రా. నేను ప్రాణాలతో ఉండగా నా చిట్టమ్మ ప్రాణాల జోలికెళ్ళే మగాడు ఇంకా పట్టలేదురా. బాబా నీకేం కాదు బాబా. బాబా బాబా నీకేం కాదు, నీకేం కాదు. ధోని 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 వేసేయండి. నీకేం కాదు బాబా. బాబా బాబా నీకేం కాదు బాబా, నీకేం కాదు బాబా. బాబా నీకేం కాదు బాబా. రై రై బాబా, నా ప్రాణం రా, ఆయన పొట్ట నెట్టుకున్నారా. మీలో ఏ ఒక్కరు బతకడ్రా. రండ్రా, రండి, రండ్రా, రండి, రేయ్ 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 రండ్రా. దాన్ని అలాగే వదిలేశారంటే అది అందరిని పొడిచి చంపేస్తుందిరా. అది భద్రకాళి అవతారం ఎత్తిందిరా. దాని పంచ ప్రాణాలు కారులో ఉన్న బిడ్డలో ఉన్నాయిరా. వెళ్ళి ఆ బిడ్డను అట్టుకొని రండిరా. ఎలాండి ఎలాండి. అది చచ్చిపోతే మనకు ఉపయోగం లేదురా.
ఓ బిడ్డను తీసుకొచ్చి దాంతో సంతకం పెట్టించండి రా. కోనేండి రా. రే రే రేయ్. అమ్మా అమ్మా అమ్మా